హాయ్ ఫ్రెండ్స్, యునానీ మెడిసిన్ ఇంకా మోడర్న్ మెడిసిన్ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏమిటి? యునానీ మెడిసిన్ అంటే వనమూలికలు, అంటే నేచురల్ మెడిసిన్స్, హెర్బల్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ ఏంటంటే హెర్బల్ మెడిసిన్స్, నేచురల్ మెడిసిన్స్. మోడర్న్ మెడిసిన్స్ అంటే అవి కెమికల్స్తో తయారు చేస్తారు, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటి ఇంపార్టెన్స్ కూడా ఉంది. మన మోడర్న్ మెడిసిన్స్ వేస్ట్ అని చెప్పట్లేదు. కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి యునానీ మెడిసిన్ బెస్ట్ మెడిసిన్. నా పేరు డాక్టర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్, బియుఎంఎస్ ఎండి, బిస్మిల్లా యునానీ క్లినిక్, నాంపల్లి నుంచి. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మీరు కేర్ఫుల్గా దీన్ని అర్థం చేసుకునే విధంగా నేను చెప్తాను. ఇది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎన్ని రోజులకు ఒకసారి సెక్స్లో పార్టిసిపేట్ చేయాలి? రాత్రి విదిన్ 24 hours ఎన్నిసార్లు చేయాలి? చాలామంది అబ్బాయిలు వచ్చి చెప్తూ ఉంటారు, నేను 4 సార్లు చేశాను, నేను 3 సార్లు చేశాను అని చెప్తారు. పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అందులో చూసిన తర్వాత కూడా చాలామంది ఏమనుకుంటారంటే, నేను వేస్ట్, అసలు నేను ఏమి చేయలేకపోతున్నాను, నేను ఒకటేసారి చేస్తున్నాను అని ఇలాంటి అపోహలు ఉంటాయి. మీ పార్ట్నర్ కూడా ఒకవేళ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ చూస్తే, ఒకవేళ ఆమెకు కూడా ఈ డౌట్స్ ఉంటే, అపోహలు ఉంటే, ఆమె కూడా మీ మీద ప్రెషర్ ఇస్తారు. అల్టిమేట్లీ మెన్ విల్ బి రెస్పాన్సిబుల్. అంటే మీరు సాటిస్ఫై చేయకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ మీ పైననే ఉంటుంది. అందుకే సెక్స్ లైఫ్ స్టార్ట్ చేసే ముందు మీరు క్లియర్గా ఉండాలి. మీ మైండ్లో ఏ ఒక్క అపోహలు ఉండకూడదు. అందుకే ఇవాళ రేపు కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. చాలామంది వచ్చి మాతో కలుస్తారు. మేము ఎన్నిసార్లు, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి అవన్నీ చెప్తాము. ఎందుకంటే ఎక్కువగా సెక్స్ చేస్తే కూడా సెక్స్లో వీక్నెస్ వస్తుంది. ఒకవేళ సెక్స్ చేయకపోతే కూడా సెక్స్లో ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు వస్తూ ఉంటాయి. ఎలా మీరు దాని నుంచి బయటికి వెళ్ళాలి ఏంటి? ఒకవేళ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి యునానీ మెడిసిన్స్ ఏమి ఇవ్వాలి, దాని గురించి ఈరోజు నేను చెప్తాను. కౌంటర్ పైన మీరు వెళ్ళి మెడికల్ హాల్లో వెళ్ళి మీరు మోడర్న్ మెడిసిన్ అంటే టాబ్లెట్స్ తీసుకుంటారు మీ ఎరెక్షన్ మంచిగా రావడానికి. ఆ మెడిసిన్ ఇంకా మేము ఇచ్చే మెడిసిన్లో డిఫరెన్స్ ఏమిటి? ఆ మెడిసిన్ మీరు తీసుకుంటారు, యూ విల్ గెట్ ఎనఫ్ ఎరెక్షన్. మీ హెడ్లో కూడా హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, మీకు విపరీతంగా ఒక రకమైన బ్లడ్ ఫ్లో మీ బాడీలో ఎక్కువ అయిపోతుంది, మీ అంగంలో కూడా బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. మినిమం 8 ml ఆఫ్ బ్లడ్ అక్కడ ఉండాలి ఎరెక్షన్ కొరకు. మీకు చాలా అంటే ఒక రకమైన ఎరెక్షన్ వచ్చేస్తుంది, మీకు గట్టితనం ఎక్కువ వస్తుంది. యూ విల్ గో అంటే మీరు మీ వైఫ్ని సాటిస్ఫై చేస్తారు. మీరు ఏంటంటే ఇక చాలా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేస్తుంది. ఇక మీరు పర్ఫామ్ చేస్తారు. దాని గురించి అంటే మీలో మీ పార్ట్నర్లో డిఫరెన్స్ ఏమీ ఉండదు. అంటే షీ విల్ ఆల్సో ఎంజాయ్. మళ్ళీ మీరు అదే టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు వచ్చినప్పుడు. అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకా టాబ్లెట్స్, కొన్ని రోజుల తర్వాత ఇంకా టాబ్లెట్. ఇక దాని తర్వాత మీ బాడీ అంత రెస్పాండ్ చేయదు. బ్లడ్ ఫ్లో ఎక్కువగా వస్తుంది, కానీ మీ నరాలు, మీ బ్లడ్ వెజల్స్ కొంచెం వైడన్ అయిపోతాయి, అంటే డైలేట్ అయిపోతాయి ఎక్కువగా. రాను రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆ టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత మీరు సెక్స్లోకి వెళ్తే ఇట్ ఈస్ నాట్ నేచురల్ ఉండదు మీకు. బస్ చేయాలి, ఏదో ఫోన్ చూసాము, ఏదో సెక్స్ గురించి ఆలోచించాము, ఎవరో ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఏదో వైఫ్ని సాటిస్ఫై చేయాలన్నట్టు ఇప్పుడు మీకు డెవలప్ అవుతుంది ఆ టాబ్లెట్స్ వేసుకుంటే. నా మీద ఉంది చిటిక మీద ఒక బటన్, ఒక స్విచ్ ఆన్ చేస్తాను, నేను సెక్స్ చేసేస్తాను, వెళ్ళిపోతాను అన్నట్టు ఉంటుంది అది. కానీ అది కాదు, మీలో ఫీలింగ్స్ రావు. వెరాజ్ మీకు ఒకవేళ అలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేచురల్ వేలో మీరు ఎలా ఫీల్ చేస్తారో మీరు గమనించండి. ఒకవేళ మీ దగ్గర మీరు ఒక అమ్మాయిని చూశారు,
మీలో ఫీలింగ్స్ వస్తాయి. మీలో హార్మోన్స్ ఎళ్తాయి. అంటే హార్మోన్స్ మీ బ్లడ్ ఫ్లోలో వస్తాయి. వచ్చిన తర్వాత మీకు హ్యాపీ హార్మోన్స్ అంటారు దాన్ని. యూ విల్ ఫీల్ గుడ్. చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. దాని తర్వాత మీరు కలవాలనుకుంటారు, మాట్లాడాలనుకుంటారు. ఇవన్నీ నేచురల్ అన్నమాట. అలాగే సెక్స్‌లో పాల్గొనడానికి మీకు నేచురల్ వేలో మీ బ్రెయిన్, మీ హార్మోన్స్, మీ బ్లడ్ వెసెల్స్ ఇవన్నీ నేచురల్ వేలో కావాలి. ఒక 45, 50 వరకైతే మీకు ఏమి అవసరం ఉండకూడదు. టాబ్లెట్స్, మెడిసిన్స్ ఏమి ఉండకూడదు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇచ్చే యునాని మెడిసిన్స్‌తో మేమేం జేస్తాము, ఇది నేచురల్ మెడిసిన్స్. మేము హోలిస్టిక్ అంటే ఆల్ బాడీ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ హోల్ బాడీకి మేము అంటే ఎనర్జీ ఇస్తామనమాట. హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటాము. అంటే ఫస్ట్ అది ఇచ్చే ముందు మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మేము మీ స్టమక్ ఏదైతే ఉంటుందో దానిని స్ట్రెంథెన్ చేస్తాము. మీ లివర్‌ని స్ట్రెంథెన్ చేస్తాము. మీ బాడీ బ్లడ్ ఫ్లో మంచిగా చేస్తాము. అంటే మీ హార్ట్‌లో ఏదైనా ఆహ్, ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇవన్నీ వెళ్ళిపోతాయన్నమాట. ఇది బ్రెయిన్‌లో అంటే ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో అవన్నీ వెళ్ళిపోతాయి. ఇలాగా హోల్ బాడీ మేము అంటే డీటాక్సిఫై చేస్తాము ఆ మెడిసిన్స్‌తో. అందులో నేను స్పెషల్లీ లాస్ట్ 24 ఇయర్స్ నుంచి రిసర్చ్ చేసి మెడిసిన్స్ ఇచ్చి చాలా మందికిచ్చిన తర్వాత ఇప్పుడు ఒక డిసిషన్ అంటే ఒక రకమైన మెడిసిన్స్ నేను తయారు చేశాను. ఇన్‌స్టంట్ మెడిసిన్స్ కూడా యునానీలో ఉన్నాయి. ఇన్‌స్టంట్ అంటే మీరు ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత మీకు అంగంలో కొంచెం బ్లడ్ ఫ్లో ఎక్కువవుతుంది. ఇది యునాని మెడిసిన్స్. నేచురల్ మెడిసిన్. ఇదేమి కెమికల్స్ ఏముండవు. ఆ ఎరెక్షన్ మంచిగొచ్చింది అంటే యూ విల్ పెర్ఫార్మ్. అంతే. దాంతో పాటు వేరే మెడిసిన్స్ ఇస్తాము. ఒక చక్కటి మీరు ఒక కోర్స్ ఫినిష్ చేసుకుంటే మళ్ళీ మీకు ఈ టాబ్లెట్స్ కూడా అవసరం ఉండవు. ఇది కంప్లీట్ ట్రీట్‌మెంట్. మనము ఇవన్నీ ఏందంటే మీకు వి ఆర్ ట్రీటింగ్ బై రూట్ కాజ్. మనము అది అంతా లేకుండా ఆహ్, అబ్బాయిలు ఎవరైతే వచ్చి చెప్తూ ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ నేను 5 సార్లు చేశాను, 4 సార్లు ఇవన్నీ తప్పుడు మాటలు. అవన్నీ దానిపైన వెళ్ళొద్దు మీరు. ఒక్కసారి మీరు సెక్స్‌లో పెర్ఫార్మ్ అవ్వండి. కానీ మంచిగా చేయండి అది. మీరు హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా పెంచుకోవచ్చు సెక్స్ టైమింగ్‌ని. హాఫ్ ఎన్ అవర్ అంటే చాలా మంచిది. హాఫ్ ఎన్ అవర్ కంటే ఎక్కువ కూడా చేసుకోండి. దీంట్లో కొన్ని స్టార్ట్ అండ్ స్క్వీజ్ టెక్నిక్స్, కొన్ని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్స్, దీంట్లో కొన్ని డైట్ ఇవన్నీ ఉంటాయి. ఏదైనా ఒకవేళ ఇలాంటివి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఇమ్మీడియేట్‌గా ఎళ్లి కౌంటర్ పైన నుంచి టాబ్లెట్స్ తీసుకొని వాడి అక్కడెళ్లి మీరు పెర్ఫార్మ్ చేయడం ఇట్ ఈస్ నాట్ గుడ్. అది మంచిది కాదు. రాబోయే రోజుల్లో మీరు స్లోగా మీరు ఈ చెప్పుకోని మీరెవరికి చెప్పుకోరు. ఆ ప్రాబ్లమ్ అలాగే ఉంటుంది. ఆ టాబ్లెట్ పని చేయకపోవడం వలన ఎప్పుడైతే ఆ టాబ్లెట్ పని చేయడం ఆపేస్తుందో అప్పుడు మీరు వెళ్లి మళ్ళీ ఆహ్, అంటే మీ మైండ్ డిస్టర్బ్ అయితుంది. మళ్ళీ మీరు అటు ఇటు వెళ్లి కలుస్తారు. వాళ్ళు మళ్ళీ మీకు దానికంటే స్ట్రాంగ్ టాబ్లెట్ రాసిస్తారు. ఇగ దాని తర్వాత ఇగ ఏమి పని చేయవు. ఒక స్టేజెస్ ఉంటాయి. దానికి బదులు మీరు నేచురల్ మెడిసిన్స్, యునాని మెడిసిన్ వాడండి. దాంతో మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆహ్, బై వి ఆర్ ట్రీటింగ్ ఇట్ బై రూట్ కాజ్. ఒకవేళ మీకు హస్తప్రయోగం చేయడం, ఒకవేళ మీకు అలవాటు ఉంటే, ఒకవేళ మీకు ఏదైనా అంటే నరాల బలహీనత అది ఇది ఉంటే మేము ఈ మెడిసిన్స్ ఇస్తాం. దీంతో మీకు చక్కగా మీరు మంచిగా మీ లైఫ్ మంచిగా మీరు లీడ్ చేయొచ్చు. అందుకనే మీరు ఏందంటే ట్రై టు ఆప్ట్ ఫర్ నేచురల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాక్టివిటీ ఉండాలి. మీరు మంచిగా డైట్ ఉండాలి. మీకు నిద్ర ఉండాలి. వీటితో మీ హార్మోన్స్ అన్ని లెవెల్ మంచిగా ఉంటాయి. అయితే మీరే డిసైడ్ చేయండి. కెమికల్స్ అవి ఇవి టాబ్లెట్స్ అవన్నీ వాడకుండా నేచురల్ మెడిసిన్స్ రండి. నేను మీ డాక్టర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్, బీఎంఎస్ ఎండీ. లాస్ట్ 24 ఇయర్స్ నుంచి నేను నాంపల్లిలో బిస్మిల్లా యునాని క్లినిక్ అని క్లినిక్ నడుపుతున్నాను. మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని వచ్చి కలవచ్చు.